హైదరాబాద్ కుషాయిగూడలో అమానుష ఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఏఎస్ రావు నగర్ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న నాగేంద్రరావు తమపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు వాపోయారు. దగ్గరకు పిలిచి చేతులు వేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో స్టూడెంట్స్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన పేరు కేసిరి. స్కూల్ నేమ్ వచ్చేసి సదాశివ స్కూల్ ఏష్నోన్ దగ్గర ఉంది. తను 10th క్లాస్ చదువుతుంది. ఇంకొక 2 monthsలో ఎగ్జామ్స్ ఉన్నాయి. 3 months అయింది. మార్నింగ్ 5:30 నుంచి ట్యూషన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళకి ఎవరికి రావట్లేదని అందరు పిల్లలు వెళ్తున్నారు, తను కూడా వెళ్తుంది. మార్నింగ్ 5:30 నుంచి మళ్ళీ 7 o'clock వరకు స్కూల్ టైమింగ్స్లో అతను వాష్రూమ్కి వెళ్ళగానే ప్రిన్సిపల్ సార్ వాళ్ళతో మిస్బిహేవ్ చేయడము, ప్రైవేట్ పార్ట్లో ముట్టుకోవడం. అతని పేరు వచ్చేసి బొర్రా నాగేంద్రరావు. అతను ఏం చేశారంటే పిల్లలు వాష్రూమ్లోకి వెళ్ళగానే పక్కన లాక్కొని ఏదో ఒకటి పిలిచి ఏదో ఒక టాపిక్ తీసి ఏదో ఒక రకంగా చేతులు వేయడం, ఏదో ఒక రకంగా బిహేవ్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టడం, ఎక్కడ పడితే అక్కడ లాక్కోవడము, వాళ్ళని ఎలా అంటే అలా చేయడము. పిల్లలు 10 days నుంచి వాళ్ళు బాధ అనుభవిస్తున్నారు. 6:30 టైంలోనే పిల్లల్ని పిలుస్తాడు. వాష్రూమ్కి వెళ్ళగానే వాళ్ళ వెనకాలే వెళ్తాడు, వాళ్ళని లాక్కొస్తాడు. వాళ్ళని నోరు మూసి ఎవరిని ఏం చెప్పకుండా వాళ్ళని చేసే పని చేస్తున్నాడు వాడు. మీరు ఏమైనా మాట్లాడితే మీకు హాల్ టికెట్స్ ఏమైనా మాట్లాడితే ఎవరితో చెప్తున్నా 20% మార్క్స్ 120 మార్క్స్ వాడి చేతిలో ఉన్నాయి అనేసి వాడు పిల్లల్ని భయపెడుతున్నాడు. పిల్లలు భయపడి చెప్పట్లేరు మా ఫ్యూచర్, మేము పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ చదువు ఆపేస్తారు అని పిల్లలు ఎవరు చెప్పట్లేదు. నిన్న వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేసుకున్నారు, ఇంకా మా చదువు పోయినా ప్రాబ్లం. మేము అందరికి ధైర్యం చెప్పాం, మీ చదువు ఎటు పోదు, మేము రాపించుకుంటాం, మీకు జరిగిన విషయాలు చెప్పండి. అప్పుడు వచ్చి పిల్లలు ఒక్కొక్కరు బయటపడి చెప్తున్నారు, మీరు ఎలాగో పాస్ అవ్వరు, ఇళ్ళకి వెళ్ళండి, మీ అమ్మ నాన్నల ఫీజు అయినా మిగిలిపోతుంది, మీ విషయం తాగి చచ్చిపోండి. వాళ్ళెవరండి అనడానికి? మా పిల్లలు మేము కష్టపడి చదివించుకుంటాం, ఎవరో ఎందుకు చావమని చెప్తారు పిల్లల్ని? ఒకవేళ పిల్లలు ఎవరైనా చనిపోతే దానికి బాధ్యత ఎవరు?